నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కేఆర్ఎంబీ చేతుల్లోకి వెళ్లింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ భద్రత సహా కార్యకలాపాలు కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల సాగర్ ప్రాజెక్టు దగ్గర పరిణామాలను ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఇవాళ దేబశ్రీ ముఖర్జీ సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అంతా ఏపీ ప్రభుత్వం చేతుల్లో ఉందని సమీక్షలో జలశక్తి శాఖ కార్యదర్శి దృష్టికి తెలంగాణ అధికారులు తెచ్చారు. పలు కీలక అంశాలపైన సమీక్షలో చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, సాగర్ ప్రాజెక్టుగా మొత్తంగా కూడా కేఆర్ఎంబీ చేతుల్లోకి వెళ్లబోతుంది. ఈ రోజు ఆ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగినటువంటి ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను ఇక కృష్ణానది యాజమాన్యం బోర్డు చూసుకుంటుందని కూడా కేంద్ర జలశక్తి ఆదేశించింది. అయితే దీనికి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలపై మాత్రం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవుట్లెట్స్ ఎవరెవరి పరిధిలో ఉంటాయి, తర్వాత కొన్ని ఈ యొక్క ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అవుట్లెట్స్, అదేవిధంగా విద్యుత్ ప్రాజెక్టులు, సాంకేతిక పరిమితులు, ఈ విషయాలన్నిటిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సింది. కాబట్టి వాటన్నిటిపైన మేము ఇద్దరం కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత కేఆర్ఎంబీకి నివేదిస్తామని కూడా చెప్పారు. సో సాగర్ నిర్వహణ అంతా కూడా కేఆర్ఎంబీకి అప్పగించే విషయం పైన ప్రభుత్వాలతో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతో చర్చించిన నిర్ణయం వెలువరిస్తామంటూ కూడా ఇరు రాష్ట్రాల అధికారులు ఈ రోజు చెప్పారు. అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ అంతా కూడా ఏపీ చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా చూడాలన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ సంగతి తర్వాత ముందు ఇప్పుడు సాగర్ వ్యవహారం మాత్రమే ఈ రోజు ఈ యొక్క సమావేశంలో చర్చిద్దామని కూడా చెప్పారు. సో సాంకేతిక అంశాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఈలు కూర్చొని ఒక నిర్ణయానికి రావాలి. తర్వాత మీరు ఏదైతే వాటికి సంబంధించిన అవుట్లెట్స్, మిగతా ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టు, వీటన్నిటికి సంబంధించి ఒక నివేదిక మీరు పంపిస్తే దానిపైన మేము నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ పెట్రోలింగ్ యథాతథంగా కొనసాగుతుంది, అంటే స్టేటస్ కో కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు సిఆర్పిఎఫ్ ముందు సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలను అక్కడ ఏర్పాటు చేయడానికి ముందున్నటువంటి కానీ సిఆర్పిఎఫ్ మాత్రం కొనసాగించాలి, అలా పెట్రోలింగ్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సాంకేతిక అంశాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల అభిప్రాయాన్ని పంపిన తర్వాత మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక సాగర్ అయితే ఇక కేఆర్ఎంబీ చేతులకు వెళ్ళనున్నట్టే మనం అర్థం